6,000 పెట్టాం కదండి, మాకు ఎంతో కొంత తెలంగాణ కంటే ఎక్కువ ఇవ్వండి అని వాళ్ళు వచ్చి కోరడం జరిగింది. అంటే తెలంగాణ కంటే ఎక్కువ అంటే తెలంగాణ ఈ అంశాన్ని వచ్చి లాస్ట్లో దీని మీద కొంత మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి దీనికి మేము సమయం కోరాను. దాని విషయాన్ని కూడా మీకు చెప్తాను. ఇంకా 2-3 అంటే అయిపోయినట్టు చెప్పేసి అప్పుడు ఏదైతే అవ్వలేదు దాని మీద ఏ విధంగా అది ఎందుకు ఆగింది, దాని మీద మా ప్రభుత్వం వాళ్ళకి అభిప్రాయం ఏంటి, వారిని ఏం కోరాము మేము, వారు ఏం చెప్పారో మీకు చెప్తాను. ఇక రెండో విషయానికి వచ్చినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీని మన రాష్ట్రంలో అమలు చేయాలి అని వాళ్ళు అడిగారు. అప్పుడు దాని మీద నేను చెప్పాం, అధికారులు మేము ప్రశ్నించాం, ఏమంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందా అంటే, సార్ రాజస్థాన్కి వచ్చిందండి, అది గుజరాత్కి వచ్చిందండి ఒక రాష్ట్రానికి తప్ప దేశంలో ఏ రాష్ట్రం, ఎందుకంటే ఈ అంగన్వాడీ స్కీమ్ ముందుగా మీకు తెలియవలసిందంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో జరుగుతున్న కార్యక్రమం. 60-40 లేకపోతే 70-30 కొన్ని అంశాలకి, కొన్ని వచ్చి 20-80 అంటే రాష్ట్ర ప్రభుత్వం పొందిస్తుంది, కేంద్ర ప్రభుత్వం పొందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, మినిమం శాతం వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో కాబట్టి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం జరగట్లేదండి. ఒక గుజరాత్లో జరిగింది, కోర్టు వచ్చి ఇస్తే దాని మీద ప్రభుత్వం వచ్చి కోర్టుని దానికి వెళ్ళకంట, దాన్ని వాళ్ళు అమ్మ జరుగుతున్నారండి, కానీ ఎవరు వెళ్ళలేదండి అని చెప్పారు. అయితే ఇప్పుడు మరి అన్నప్పుడు మేము ఎలా చేస్తాం, అమ్మ చేయలేం కదా, ఒక పని చేద్దాం, మీరైనా కోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తీసుకోండి, లేదు అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే మేము లేఖ రాశాము, ఈ గ్రాడ్యుయేటీ అనే అంశం ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిగా కేంద్రం తాలూకు విధానం చెప్పాలని చెప్పి మేము కోరాము, ఆ ప్రకారం మేము ఫాలో అవుతామని చెప్పాము. వారు దాని మీద స్పందించలేదు. అయినప్పటికి కూడా మళ్ళీ మేము కేంద్రానికి వచ్చి మళ్ళీ మీరు ఏ విధంగా రాయమంటే ఆ విధంగా లేఖ రాస్తాము, రాసి వాళ్ళని కన్విన్స్ చేసి ఏదో విధంగా దీనికి పరిష్కార మార్గాన్ని ఆలోచిద్దాము, వాళ్ళు చెప్దామని చెప్పిన విషయాన్ని చెప్పాము. అంతవరకు ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి వచ్చిన రిప్లై వరకు ఎవరైతే ఈ రిటైర్మెంట్ అవుతారో వాళ్ళ గ్రాట్యుటీని వాళ్ళకి మినిమం గ్యారంటీ ఉండాలని ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయలు ఇస్తుంది. ఆ ఇచ్చిన దాన్ని 1,00,000 రూపాయలు చేస్తామని చెప్పాం. ఆ ఇస్తున్న 50,000ని 1 lakh ఎన్హాన్స్ చేస్తాము, 1,00,000 రూపాయలకి ఎన్హాన్స్ చేస్తాము. అదే వర్కర్కి అయితే 20,000 ఇస్తున్నాము, వాళ్ళకి 40,000 రూపాయలు చేస్తాము. వాళ్ళకి ఇస్తున్న 20,000ని 40,000 చేస్తాము. కార్యకేసుకి 50,000 ఇస్తున్న మొత్తం 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు, అలాగే హెల్పర్కి వచ్చి 20,000 నుంచి 40,000 వరకు ఇస్తామని చెప్పని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే అధికారమైన ఉత్తర్వులు కూడా ఇస్తామని చెప్పాము. దానికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు ఇమ్మని చెప్పాము, వచ్చి ఉంటాయనేదే నేనైతే పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇకపోతే మూడో అంశం అంటే ఇక్కడ ఏంటి, ఇది మా పరిధి కాదు, కేంద్రం పరిధి. సో కాబట్టి కేంద్రంతో సంప్రదిస్తాము, కేంద్రానికి లేఖ రాస్తాము, ఇప్పటికే ఇంకా మళ్ళీ రాస్తాము. అంతవరకు 50,000 రూపాయలు ఇస్తున్న గ్రాడ్యుయేటీ ఏదైతే అంశం ఇస్తుందాన్ని 1 lakh చేస్తామని వర్కర్కి అయితే, కార్యకర్తకి అయితే, అలాగే హెల్పర్కి అయితే మాత్రం 20,000 నుంచి 40,000 చేస్తామనే విషయాన్ని చెప్పాము. ఇక మూడో అంశానికి వస్తే మినీ సెంటర్ని మెయిన్ సెంటర్గా మార్చాలన్నారు. దీనికి 100% ఏకీపిస్తున్నాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఉన్నాయి. ఎంతమంది జనాభా ఉంటే మెయిన్ సెంటర్, ఎంతమంది జనాభా ఉంటే మినీ సెంటర్. ఒకవేళ ఎక్కడైనా సరే జనాభా ప్రాతిపదికన కానీ మినీ సెంటర్లో మెయిన్ సెంటర్లో కానీ ఏదైనా డిఫరెన్స్ వ్యత్యాసాలు ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తాం, మాకే అభ్యంతరం లేదు అని చెప్పాం. நமக்கு అర్థమవుతుంది కదా. ఇది
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ ఉన్నాయి. అంటే ఎన్ని వేల జనాభాకి మెయిన్ సెంటర్ ఉండాలి, ఎన్ని వేల జనాభాకి వచ్చి మినీ సెంటర్ ఉండాలి. ఒకవేళ జనాభా ప్రతినిధి మినీ సెంటర్ ఉంటే అది ఆ జనాభాకి మెయిన్ సెంటర్ అవ్వాల్సి వస్తే తప్పకుండా దాన్ని చేంజ్ చేస్తాము. ఏ విధంగా దాంట్లో డిస్ప్యూట్ లేదనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. ఈవెన్ ఎవరు మేము కాదు, మంత్రిమే కాదు, మాతో పాటు